వైకాపా ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసిందని, అందుకే గతంలో ఎన్నడూ లేనని భూ సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కొత్తబుర్జు గ్రామంలో మీ భూమి మీ హక్కు పేరిట నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వైకాపా హయాంలో మొత్తం 1.95 కోట్ల ఎకరాల భూములను 22 పెట్టారని గుర్తు చేశారు. వైకాపా వారికి చౌకగా భూములు అమ్మకపోతే వాటిని నిషేధిత జాబితాలో పెట్టేవారని గుర్తు చేశారు. మీ ఆస్తులు భూములు కాపాడతానని ఎన్నికలప్పుడు దాని ప్రకారం అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి భూములను గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇతరులకు ఇచ్చేశారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. వైకాపా దుర్మార్గాలను సరిదిద్దటానికి నాకు 20 నెలల సమయం పట్టిందని, భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొత్తబురుజు గ్రామస్తులకు ప్రభుత్వ రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా తెదేపా పార్లమెంటు అధ్యక్షురాలు గౌరు చరిత, ఎమ్మెల్యేలు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, గిత్తా జయసూర్య, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉంది అంటున్నారు? ఏరియా ఎంత ఉంది? క్వాంటిటీ ఓన్లీ 20 acres. మొత్తం ఎంత ఉంటుందో ఏరియా అంతా కలిసి? అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించి మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయాలకు రాయిచ్చేశారు. అడిగితే కేసులు లేవు, పోలీసులు తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఎక్కడికి పోయినా కట్టలుగా దర్జీలు వచ్చేటివి. మా భూ కబ్జా జరిగింది, మా సొంత భూమి, ఈ భూమి పోతే మేము బతకలేం, ఏం చేస్తారో చేయమంటే ఏం చేయాలో నాకే దిక్కులు తిరిగిన పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, నాకు అనుభవం ఉంది, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు, నా జీవితంలోనే చూడలేదు. నేను రెవెన్యూ మినిస్టర్గా కూడా 98లో పనిచేశాను. రెవెన్యూ వ్యవహారాలు తెలుసు. తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు నిజాం ఉండేవాడు. అక్కడ కూడా నేను 9.5 సంవత్సరాలు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడంతా కూడా భూ వివాదాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ భూ వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం జమాపన చేయడం, ఎప్పటికప్పుడు రికార్డులన్నీ కంప్లీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నాకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు దాన్ని సరిచేయడానికి ఇప్పటికి 20 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రారంభించాను. ఒకవేళ నేను అక్కడ కూర్చొని మీరు చేయమంటే ఇప్పుడు మీ సమస్యలు నాకు అర్థం కావు, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను మా మంత్రిగా